ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సినిమా చాలా బాగుంది కదా. అదిరిపోయింది. చివర్లో ఆ సెంటిమెంట్ చాలా బాగుంది. సెంటిమెంట్ గురించి మనమే మాట్లాడుకోవాలి. మరి ఏంటక్క అలా అన్నావ్? మీ అమ్మ ముందు ఆస్తి పేపర్లు పెట్టి సంతకాలు పెట్టమన్నాం కదా, అందుకే వసంత గారు సెటైర్ వేశారు. అక్క దేని లెక్క దాందే. అవునవును, మన లెక్కల్ని చివర్లో ఆ దేవుడు సరిచేస్తాడు. ఆ సంగతి వదిలేగాని బావా, ఈ సినిమాలో నీకేం నచ్చింది? అసలే నువ్వు మనోనేత్రంతో చూసావు కదా. ఏం మనోనేత్రమో ఏమో గాని కళ్ళు కనిపించని వాడిని సినిమాకి తీసుకురావటం మొదటిసారి చూస్తున్నామండి అని అక్కడ తెలిసిన వాళ్ళందరూ అనేసరికి సిగ్గుతో తల దించుకున్నట్టయింది. నువ్వుండక్క. బావా నువ్వు చెప్పు, సినిమాలో నీకేం నచ్చింది? లొకేషన్స్ చాలా బాగా నచ్చాయి. రాజుగారు, ఇది మరీ ఓవర్గా లేదు. లొకేషన్స్ మీకెలా కనిపించాయి? గుడ్ క్వశ్చన్. స్విట్జర్లాండ్లో షూట్ చేస్తే చల్లగాను, ఆఫ్రికాలో షూట్ చేస్తే వేడిగాను ఉంటుంది. ఈ రోజు థియేటర్లో చల్లగా ఉంది కాబట్టి స్విట్జర్లాండ్లో షూట్ చేశారు. అందుకే లొకేషన్స్ బాగున్నాయి అన్నాను. అబ్బా, ఏం తెలివితేటలండి బాబు. థ్యాంక్స్. నిహారిక నిన్ను పొగళ్లేదు, తిట్టింది. అదేంటి? ఏసీ థియేటర్లో సినిమా చూసి నువ్వు కథలు అల్లుతుంటే తిట్టక పొగుడతారా? ఓ అవును కదా, ఆ పాయింటే మర్చిపోయాను. లోపలికి తగలడదాం పదండి. ఇంట్లో ఎవరూ లేనట్టున్నారు, పని మనుషులు తప్ప. నాన్నేమో సింగపూర్ వెళ్ళాడు. పెద్దన్నయ్య వదినలు సడన్ గా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళారు. అమ్మ కూడా ఇంట్లో ఉన్నట్టు లేదు. ఒక నిమిషం. అమ్మా అమ్మా, డాక్యుమెంట్స్ మీద సంతకాలు చేయమని భయపెట్టారు కదా, ఇలాంటి బిడ్డల్నిచ్చావేంటి దేవుడా అని నిలదీయడానికి గుడికెళ్ళుంటుంది. అబ్బా, ఇంట్లో పెద్దవాళ్ళు లేకపోతే ఇల్లు ప్రశాంతంగా ఉంది. అంతే కదా బంగారం. ఆస్తులు మనకి రాసిచ్చేసి ఏ అనాథ శరణాలయానికో ఏ వృద్ధాశ్రమానికో లేదంటే ఏకంగా పైకే పోతే ఇంకా ప్రశాంతంగా ఉంటుంది. ఒరే ఒరే ఒరే, ఏంట్రా ఆ మాటలు? మనిషి అన్నాక చావాల్సిందే కదక్క. అందులోనూ వయసు అయిపోయిన వాళ్ళు ముందుగా పోతారు. అవును వసంత గారు, కృష్ణ అనకూడని మాటేం అనలేదు. ఆ కృష్ణ పరమాత్ముడు పేరు పెట్టారు నీకు. ఒక్క మంచి బుద్ధి కూడా రాలేదు. ఇన్ని ఆస్తిపాస్తులు సంపాదించి అందరికీ మంచి జీవితాలను ప్రసాదించిన అంత గొప్ప తల్లిదండ్రుల గురించి ఇలా మాట్లాడుతున్నావంటే నీ కాళ్ళు కడిగి నీళ్లు నెత్తిన జల్లుకోవాలి. బావా, నువ్వు మరీ ఇంత పెద్ద సెటైర్ వేయక్కర్లేదులే బావా. నీకో నగ్న సత్యం చెప్పనా? ఏంటది? నువ్వు నేను పుట్టడమే వేస్ట్ అన్న సంగతి జీవితాంతం గుర్తుపెట్టుకో. బావా నిన్ను. సత్యం చేదుగానే ఉంటుంది బామ్మర్ది. మీరు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వేదవతి అత్తయ్య లేకపోతే ఈ రోజు మనకు బతికే లేదు. గుడికి వెళ్ళొస్తున్నారా? గుడి ముందు మొక్కుకుంటుండగా అక్షయ్ కనిపించింది. తనే కుంకుమిచ్చింది. ఆ రోజు ఎద్దు ప్రమాదం నుంచి నన్ను కాపాడింది. ఈరోజు తన మొక్కు వలన అమ్మ ప్రాణం నిలబడుతుందన్న నమ్మకం నాకుంది. డాక్టర్స్ మీద కంటే నాకు అక్షయ్ మీదే ఎక్కువ నమ్మకం ఉంది. అత్తయ్య కంటే పెద్ద భక్తురాలు ఎవరుంటారు? పూజలు చేయకుండా ఒక్క రోజైనా ఉందా? నేను ఎన్నో పూజలు చేశాను. నాకు నా కూతురు దక్కకుండా పోయింది. ఏం దైవమో ఏంటో, మేలు చేయవలసిన వాళ్ళకి చేయదు. మనకు అన్యాయం జరిగిందని దైవాన్ని నిందించడం సబబు కాదు. దేవుళ్లే ఎన్నో సందర్భాల్లో కష్టాలను ఎదుర్కొన్నారు. మనుషులం మనమెంత? మీరెన్నైనా చెప్పండి, నాకు దేవుడి మీద నమ్మకం లేదు. ఇంకే ఈ విషయంలో మన మధ్య వాదన అనవసరం. ఈ విషయం మావయ్యకి ఫోన్ చేసి చెప్దాం. వద్దామని. నాన్న సింగపూర్లో ఉన్నారు. అమ్మ పరిస్థితి తెలిస్తే కంగారు పడతారు. తర్వాత చెప్దాం. కొత్త పేషెంట్స్ ఎవరైనా జాయిన్ అయ్యారా? అవును, వేదవతి గారని ఒక ఆమె జాయిన్ అయ్యారు. వేదవత? ఈ పేరెప్పుడో విన్నట్టుందే. ఆమె కండిషన్ సీరియస్ గా ఉంది. అవునా?
ఆమెకి సంబంధించిన అటెండర్స్ ఎవరైనా ఉన్నారా? అవని అని ఒక ఆమె కూడా ఉంది. అవనియా? రెండు సార్లు అవనికి తన బిడ్డ గురించి చెప్పడానికి కుదరలేదు. ఈసారి ఎలాగైనా చెప్పేయాలి. వేదవతిని ఈ హాస్పిటల్లో జాయిన్ చేశావు అని నేను తెలుసుకోలేనని అనుకున్నావా అవని? ఈ రోజు ఆ వేదవతి చావుని చూడాలి. దెబ్బకి పీడ విరగడవుతుంది. అవని గారు, మీరా? చెప్పండి. బాగున్నారా? పర్వాలేదండి. మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటది? అవనికి పుట్టిన బిడ్డ గురించి, నేను చేయించిన ఘోరం గురించి చెప్పేస్తుందా ఏంటి? ఏం ఆలోచిస్తున్నారు? చెప్పండి. ఆ రోజు నా వల్ల ఓ దారుణం జరిగిపోయింది. దారుణమా? అవునండి. ఏంటది? దాని గొంతు నుంచి నిజం వచ్చే ముందు ఇందులోని బుల్లెట్ దాని తలలోకి దూసుకుపోవాలి. నేను వేదవతి చావుని చూడాలనొచ్చాను. దాని చావు చూడాల్సి వస్తుంది. ఏమైంది మీకు? ఎందుకు ఇంత ఆలోచిస్తున్నారు? ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. ఆ రోజు మీకు ఆడపిల్ల పుట్టింది కదా? అవును, పుట్టింది. నేను చూపుకు కూడా నోచుకోకుండానే చనిపోయింది. దానిలో నా తప్పే ఉందని నేను నా అత్తారింటికి కూడా దూరమయ్యాను. భార్యాభర్తల బంధంలో కూడా ఎడబాటొచ్చింది. ఇప్పుడు ఆ విషయం గురించి ఎందుకులేండి. ఆ బిడ్డ చనిపోలేదండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.